Hello all, this is Dr. Neerja, gynecologist and obstetrician. Today's topic of discussion is regarding pap smear and its importance. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్యాప్ స్మియర్ అనేది అసలు ఎందుకు చేయించుకోవాలంటే ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ కంట్రీస్ ఇన్ సర్వికల్ క్యాన్సర్. ప్యాప్ స్మియర్ అనేది ఒక ఇంపార్టెంట్ టూల్ ఫర్ స్క్రీనింగ్ ఆఫ్ సర్వికల్ క్యాన్సర్ అనమాట. సో ప్యాప్ స్మియర్ అనేది అసలు ఎందుకు చేస్తామంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది ద మోస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఫర్ కాజింగ్ సర్వికల్ క్యాన్సర్స్ అనమాట. అంటే యాక్చువల్ క్యాన్సర్ వచ్చే ముందు చాలా కపుల్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి విచ్ ఆర్ కాల్డ్ యాజ్ అ గ్రూప్ ఆఫ్ ప్రీ క్యాన్సరస్ లీజన్స్. ఇవన్నిటికి కూడా కాజిటివ్ ఫ్యాక్టర్ వచ్చి హెచ్పివి వైరస్ అనమాట. సో ప్యాప్ స్మియర్ లో మనం ఈ హెచ్పివి వైరస్ కాజ్ చేసే ఇలాంటి సర్వికల్ చేంజెస్ అన్నిటిని మనం ఐడెంటిఫై చేయగలం. సో నార్మల్ సర్వీస్ చూసుకుంటే బయట ఒక లేయర్ కాల్డ్ as ఎక్టోసర్విక్స్ అండ్ ఇండర్ ఒక లేయర్ కాల్డ్ ఎండోసర్విక్స్. ఈ రెండింటి మిడిల్ జోన్నే స్క్వామో కాలమ్నార్ జంక్షన్ అంటాం అనమాట. అక్కడ డైనమిక్ చేంజెస్ అనేవి ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటాయి. సో సెల్ మార్ఫాలజీలో ఏమైనా చేంజ్ వచ్చినా ఆర్ సెల్ నెంబర్ పెరిగినా ఆర్ అబ్నార్మల్ సెల్స్ పెరిగినా ఈ ఏరియా నుంచి మనం తెలుసుకోగలం అనమాట. సో ఈ డైనమిక్ చేంజెస్ ఆఫ్ ద సర్విక్స్ని పికప్ చేసి అబ్నార్మల్ సెల్స్ ఏమైనా ఉంటే మనకి ఎర్లీగా డిటెక్ట్ అవుతుంది అనమాట. సో బేసికలీ ప్యాప్ స్మియర్ ఏం చేస్తామంటే విమెన్ సెక్షువల్లీ యాక్టివ్గా అయిన తర్వాత నుంచి ఎవ్రీ 3 ఇయర్లీ ఈ రిపోర్ట్ చేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ప్యాప్ స్మియర్ అనేది ఏ ఏజ్ వాళ్ళు చేయించుకోవాలంటే వన్స్ యూ అటెండ్ సెక్షువల్ యాక్టివిటీ 21 ఇయర్స్ అండ్ అబవ్ వాళ్ళు ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ రిపోర్ట్ ఒకవేళ నార్మల్గా వస్తే ఎవ్రీ 3 ఇయర్లీ మనం ఈ రిపోర్ట్ చేయించుకుంటూ ఉండాలి అంటిల్ యూ అటెండ్ మెనోపాజ్ ఆర్ మీకు 60 ఇయర్స్ ఏజ్ వచ్చినప్పటి వరకు. ఆ తర్వాత నుంచి ఒకవేళ మీకు గర్భసంచి క్యాన్సర్ వల్ల తీసేయడం జరిగితే కనుక అప్పుడు కూడా మీరు ప్యాప్ స్మియర్ చేయించుకోవాల్సి ఉంటుంది. దాన్ని వాల్ట్ స్మియర్ అంటాం. ఆరల్స్ అవసరం ఉండదు. 60 ఇయర్స్ తర్వాత ఇంకా చేయించుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట. సో దీనికి 2 మొడాలిటీస్ ఉన్నాయి. ఒకటి లిక్విడ్ బేస్డ్ సైటాలజీ, ఇంకోటి స్లైడ్ అనమాట. స్లైడ్ టెక్నిక్. స్లైడ్ బేస్డ్ టెక్నిక్ అనేది కొంచెం ఓల్డర్ టెక్నిక్ అండ్ లిక్విడ్ బేస్డ్ అనేది న్యూవర్ టెక్నిక్ అనమాట. రెండిట్లో ఓన్లీ ల్యాబొరేటరీ పరంగా డిఫరెన్స్ ఉంటుంది కానీ ప్రొసీజర్ అంతా కూడా సిమిలర్గానే ఉంటుంది. సో ప్యాప్ స్మియర్ అసలు ఎలా చేస్తాము అంటే విమెన్ ఒకసారి బ్లాడర్ ఎంటీ చేసిన తర్వాత మనం లిథాటమీ అని ఒక పొజిషన్ పెట్టి ఒక స్పెక్యులమ్ ఇంట్రడక్షన్ చేయడం జరుగుతుంది టు విజువలైజ్ ద సర్విక్స్. దాని నుంచి ఒక బ్రష్ లాంటిది ఉంటుంది. దాంతో మనం జస్ట్ సర్విక్స్ని స్మియర్ చేసి తీస్తామన్నమాట. తీసి ఆ లిక్విడ్ ఏదైతే ఉందో దాన్ని మనం ల్యాబ్ టెస్టింగ్కి పంపిస్తాం. సో రిపోర్ట్ అనేది 3 to 4 డేస్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. వన్స్ ఆ రిపోర్ట్ చూసిన తర్వాత ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే దాన్ని బట్టి మీ గైనకాలజిస్ట్ మీకు ట్రీట్మెంట్ అనేది చెప్తారు. చాలామంది ఈ క్వశ్చన్తో వస్తారు ఏంటంటే యంగ్ టీనేజర్స్ ఎస్పెషలీ మేము సెక్షువల్గా యాక్టివ్గా ఉన్నాం, ఒకటే పార్ట్నర్తో ఉన్నాం కానీ మ్యారేజ్ అవ్వలేదు. అలాంటి టైంలో మనం ఈ ప్యాప్ స్మియర్ చేయించుకోవచ్చా? ఎస్ అండి, అబ్సల్యూట్లీ చేయించుకోవాల్సిందే. ఎందుకంటే హెచ్పివి ఇన్ఫెక్షన్ యొక్క ఎఫెక్షన్ అనేది మోర్ ఇన్ సెక్షువల్లీ యాక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉంటుంది. ఎస్పెషల్లీ టీనేజర్స్ ఏజ్లోనే అది అటాక్ అయ్యి ప్రాపర్ క్యాన్సర్ సెటిల్ అవ్వడానికి 10 to 15 ఇయర్స్ వరకు టైం తీసుకోవచ్చు అనమాట. సో మీరు ఒక పార్ట్నర్తో ఉన్న మల్టిపుల్ పార్ట్నర్స్తో ఉన్న వెరీ వెరీ ఐడియల్ టు గెట్ ద ప్యాప్ స్మియర్ డన్. ఎప్పుడు బెస్ట్ టైమింగ్ ఫర్ ప్యాప్ స్మియర్ అంటే మీరు పీరియడ్ ఫినిష్ చేసిన తర్వాత ఎనీ డే ఆఫ్ ద సైకిల్ ఈజ్ అ గుడ్ టైమ్ ఫర్ గోయింగ్ ఫర్ అ ప్యాప్ స్మియర్ అండి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు యాక్టివ్గా బ్లీడింగ్లో ఉండకూడదు. బికాస్ బ్లడ్ అనేది ఈ అబ్నార్మల్ సెల్స్ మనం మాట్లాడుకున్నట్టు వాటిని పికప్ చేయడానికి కొంచెం హిండర్ చేస్తుంది అన్నమాట. ల్యాబ్ రిపోర్ట్స్ అబ్నార్మల్ రావచ్చు. అందుకని మనం బ్లీడింగ్ అవుతున్నప్పుడు మనం చేయం టెస్ట్. ప్యాప్ స్మియర్ ఎంత ఫ్రీక్వెంట్గా చేయించుకోవాలి? ఇందాక చెప్పుకున్నట్టు ఒకసారి ఒకవేళ నార్మల్ రిపోర్ట్ వచ్చిందంటే ఎవ్రీ 3 ఇయర్లీ చేయించుకోవాలి అంటిల్ యూ అటెండ్ మెనోపాజ్ ఆర్ 60 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకు అనమాట. ప్రెగ్నెన్సీలో ప్యాప్ స్మియర్ చేయించుకోవాలా వద్దా? ఎస్ అండి, ప్రెగ్నెన్సీ ఎర్లీ ట్రైమిస్టర్స్లో మీరు ప్యాప్ స్మియర్ చేయించుకోవచ్చు, నాట్ అన్ ఇష్యూ. బట్ మోస్ట్ ఆఫ్ ద గైనెక్స్ విల్ నాట్ రికమెండెడ్ బికాస్ ఏదైనా అన్యూజువల్ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఆర్ స్పాటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వన్స్ మీ ప్రెగ్నెన్సీ అయిపోయి 6 months ఇంటూ పోస్ట్ పార్టమ్ నుంచి మళ్ళీ మీ ప్యాప్ స్మియర్ స్కెడ్యూల్ని మీరు రెజ్యూమ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ అబ్నార్మల్ ప్యాప్ స్మియర్ వస్తే నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి? అబ్నార్మల్ ప్యాప్ స్మియర్ వచ్చింది అనుకోండి, దాని తర్వాత మనకి డిఫరెంట్ మొడాలిటీస్ ఉన్నాయి దీంట్లో. లైక్ కాల్పోస్కోపీ అని చెప్పి, అంటే అది మ్యాగ్నిఫికేషన్లో మనం మళ్ళీ స్మియర్ తీస్తాం. ఆర్ డైరెక్ట్గా సర్వికల్ బయాప్సీ అని చెప్పి, అంటే మొక్క పరీక్ష అంటాం కదా, సర్వీస్లో ఒక చిన్న టిష్యూని కట్ చేసి మనం తీసుకెళ్ళడం జరుగుతుంది అనాలిసిస్ కోసం. సో ఇవన్నీ డిఫరెంట్ మొడాలిటీస్. దాంట్లో వచ్చిన అబ్నార్మాలిటీ బట్టి లైక్ యాస్కస్, హెచ్సిల్, ఎల్సిల్ ఇలా డిఫరెంట్ గ్రేడింగ్స్ ఉంటాయి. ఆ గ్రేడింగ్స్ బట్టి మనకు ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. లైక్ కోనైజేషన్ అని కానీ, కటింగ్ కానీ, కోల్డ్ నైఫ్ టెక్నిక్ కానీ, లేజర్ కానీ, ఇలాంటివి చిన్న మొడాలిటీస్ అనమాట. ఒకవేళ లేదు ప్రాపర్ క్యాన్సరే సెటిల్ అయిందంటే స్టేజింగ్ ఆఫ్ ద
క్యాన్సర్ బట్టి మనకు ట్రీట్మెంట్ అనేది ఉంటుందని. సో ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ బికాస్ ప్యాప్ స్మియర్ అనేది చాలా ఇంపార్టెంట్ టెస్ట్ అండ్ దీని సిగ్నిఫికెన్స్ చాలా వరకు తెలియట్లేదు, అందుకనే ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. ప్లీజ్ డూ స్ప్రెడ్ ద వర్డ్ టు యువర్ ఫ్యామిలీ members and friends, and do like and comment down, subscribe to my channel for more such content. Thank you.